హరహర మహాదేవ శంభో శంకర వీలు మారరయ్య. ఈ రీతు చౌదరి, డిమాండ్ పవన్ ఏందయ్యా? ఆ! మిడ్ నైట్ ముచ్చట్లేంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. పాత వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే లైక్ చేస్తున్నారు. లైక్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మిడ్ నైట్ ముచ్చట్లేంటి? నాగార్జున గారు టాటా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే, సండే కలుద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళిపోతారనమాట. కెమెరా ఫోకస్ చేస్తే దమ్ము శ్రీజ గారు బాధపడుతూ ఉంటారనమాట. ఆవిడ ఏం ఆలోచిస్తుందో తెలుసా? మర్యాద మనిషి గారు ఉండాలి కదా! ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అయి హౌస్ బయటికెళ్ళి వెళ్ళిపోవాలి కదా! అని అయితే ఆలోచిస్తారనమాట. జరగదమ్మా అది. నీ వాంఛ ఫలసిద్ధిరస్తు. నెక్స్ట్ వీక్ అయితే జరుగుద్ది గానీ ఈ వీక్‌లోనైతే టాటా బై బై. హరీష్ గారు అస్సాం ట్రైన్ అయితే ఎక్కేసారనమాట. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు అందరితోనే నవ్వుతూ, "మేడం మీకేం కావాలి? టీ కావాలంటే పెట్టండి మేడం." ఫ్లోరా శని గారు, అలాగే మరి మాస్క్ మ్యాన్ హరీష్ గారు టీ కాచుకుంటారనమాట. ఆమ్లెట్ అయితే ఏస్తారు దానికి ముందు. ఫ్లోరా శని ఏస్తారు. అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా తింటారనమాట. ఫస్ట్ డే కదా! రేపు నుంచి ఉంటది మజ్జ. నెక్స్టు వంట సెక్షన్ అనమాట. మనకి డిసైడ్ అయితే అయిపోయారనమాట. నెక్స్టు ఇమాన్యుయల్ గారు, భరణి గారు, అలాగే మనకి తనుజ గారు ముగ్గురైతే మీటింగ్ అయితే పెట్టుకుంటారనమాట. ఎవరి మీద మీటింగ్ అంటే మనకి ఆహ్, వెళ్ళిపోయారు కదా! మర్యాద మనీష్ గారైతే. మర్యాద మనీష్ గారి మీద మీటింగ్ అయితే పెట్టుకుంటారనమాట. ఏం మీటింగ్ అంటే, ఇతను మారడా? ఒక్కసారి చెప్తే బావుంటది గానీ 10, 10 సార్లు ఎందుకు చెప్తున్నాడు? మనకి భరణి గారు. మళ్ళీ ఏమంటారంటే, నన్ను ఎన్ని పాయింట్ల మీద నామినేట్ చేశారో తెలుసా? అందరూ కూడా కలిపి నన్ను నామినేట్ చేశారు. ఓకేనా? ఎన్నెన్ని మాటలన్నాడు. నేను స్నేక్‌నా? నేను పుట్టి పెరిగిన ఈ వేళకి కూడా ఎన్నో సీరియల్స్ చేశాను, ఎన్నో సినిమాలు చేశాను. ఎవరు కూడా నాకు స్నేక్ అనల. ఎన్నెన్ని ఎలిగేషన్స్ ఏసాడు నా మీద. బెడ్ షేరింగ్ చేసుకునేది కూడా నాకు అదొకలాగా ఉందని చెప్పేసి ఒకళ్ళతో అన్నాడంట మర్యాద మనిషి. అది నా చెవున పడ్డది. అని చెప్పేసి మనకి ఇమాన్యుయల్ తనుజతోనైతే చెప్తుంటారనమాట భరణి గారు. అలాగే మనకి భరణి గారు వాళ్ళ మమ్మీ ఎవరు మమ్మీ? సంజన గల్రాని. మనకి ఇమాన్యుయల్ ముద్దుగా మమ్మీ, మమ్మీ అనేది పిలుచుకుంటాడు కదా! మనకి సంజన గారి మీద కూడా అలిగేషన్స్ అయితే వేస్తారనమాట. ఏంటంటే, నా మీద మీ మమ్మీ ఏదో చెప్తుంది అని చెప్పేసి అయితే మాటలు ఫ్లిప్ చేస్తున్నాడు అనేది చెప్తుంది అని చెప్పేసి సంజన గల్రాని టాపిక్ కూడా ఇక్కడ భరణి గారైతే చెప్తారనమాట. మనకి తనూజ గారికి, అలాగే మనకి ఇమాన్యుయల్ గారికి అయితే చెప్తారు. ఈ డిస్కషను మొత్తం కూడా అవుతుంటే మధ్యలో మనకి సింగర్ అయితే వస్తాడనమాట. సింగర్ రాము అయితే వస్తాడనమాట. రాము అది కాదండి నేను చెప్పేదేంటంటే ఇతని మాట వినరు. ఇతను మూసుకొని అయితే వెళ్ళిపోతాడనమాట. టీ తాగుతుంటారు. అక్కడ మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి జైలు ఖైదీ జైల్లోకైతే వెళ్ళిపోతుందనమాట ఈ వ్యక్తి. పేరు మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఫ్లోరా శని గారు జైలుకైతే వెళ్ళిపోతున్నారని. టీ అయితే తాగుతుంటే రాము గారు కూడా కొద్దిగా టీ అయితే తాగుతారనమాట. నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్, రీతు చౌదరి. దీని గురించి చెప్పుకోవాలి స్వామి దండాలురా బాబోయ్! ఎన్ని శతకోటి దండాలు. ఏకంగా రీతు చౌదరి గారు డిమాండ్ పవన్‌కి మిడ్ నైట్ లైవ్‌లో "నీతో మాట్లాడను. పో. ఇప్పటి నుంచి నీతో కట్ చేసేయాలనుకుంటున్నాను." "ఎందుకు కట్ చేసేయాలనుకుంటున్నావు? చెప్పొచ్చు కదా!" అని చెప్పి తలగడించి అలా విసిరేద్దనమాట. బోరింగ్ లవ్ స్టోరీ మళ్ళీ అయితే మొదలైతే అవుద్దనమాట. ఈ డిస్కషన్ తర్వాత మనకి ఇమాన్యుయల్ గారు, అలాగే రీతు చౌదరి డిస్కషన్ అయితే పెట్టుకుంటారనమాట. మర్యాద మనీష్ గారు ఎందుకెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి ఇమాన్యుయల్ గారు రీతు చౌదరికి క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. మనోడు ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు. మనము ఈ గిరిలోన ఒక ఆట ఆడుకుంటే మనోడు పిచ్చి బయట అవతల ఓకేనా? యువతల ఏం జరుగుతుంది? అవతల ఏం జరుగుతుంది? ఇక్కడ మర్చిపోతాడు. గ్రౌండ్‌లో మర్చిపోయిన తర్వాత గిరి బయట ఏం జరుగుతుందో ఆలోచిస్తాడు. ఆలోచన మర్యాదగా ఎక్కువైపోయి అని చెప్పేసైతే వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఇక్కడేంటంటే క్లాస్ కూడా పీకుతాడనమాట రీతు చౌదరికి. "నీ ఆట నువ్వు ఆడు. నువ్వు ఎవరితోనైనా స్నేహంగా ఉండు. నువ్వు ఎవరితోనైనా ఏదైనా చేసుకో కానీ నీ ఆట నువ్వు ఆడడానికి ఇక్కడికొచ్చావు. అది మర్చిపోకు" అని చెప్పేసి ఇమాన్యుయల్ గారైతే రీతు చౌదరికి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. టూ గుడ్ అయితే అనిపించిందనమాట. నెక్స్టు శ్రీజ, మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, అలాగే ప్రియా గారు కూర్చుంటారనమాట. సోఫా సెట్‌లో కూర్చొనైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. మన పని అయిపోయింది ప్రియ గారు. మన పని అయిపోయింది. అస్సామే చూసారు గదా! మన రివెంజ్ అంతా కూడా కొవ్వు కరిగించేస్తారు. మామూలుగా కొవ్వు కరిగించరీలు. వామ్మో! అసలకే మండిపోయి ఉన్నారు అని చెప్పేసైతే మనకైతే ప్రియ గారైతే అంటుంటారనమాట. దానికి శ్రీజ గారు
ఏమో నేనైతే బాత్రూమ్‌లో ఎళ్లి క్లీన్ చేసుకుంటానని చెప్పేసైతే మనకైతే శ్రీజ గారైతే అంటారనమాట. అలాగే మనకి 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ కూడా నేనది క్లీన్ చేయాలనుకుంటున్నాను. నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు? నా సుపీరియర్ ఎవరో తెలుసా? నా చిన్న మమ్మీ మన ఫ్లోరా షైనీ గారైతే అంటారనమాట. కరెక్ట్‌గా ఫ్లోరా షైనీ గారైతే వస్తారనమాట. నేను జైలుకెళ్ళాలి కదా! నేను బ్యాడ్ కంటెస్టెంట్స్ చెప్పేసి ప్రూవ్ అయింది కదా! జైలుకైతే ఎళ్ళాలి. ఇంకో గంట మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే తాళం అయితే వచ్చేస్తదని చెప్పేసి అయితే అంటారనమాట. ఈ మధ్యలో అయితే బజర్ అయితే మోగుతది. బజర్ మోగిన తర్వాత తలుపు తీసుకెళ్ళి చూస్తే ఖైదీ బట్టలు అలాగే తాళాలైతే ఉంటాయనమాట. ఆ బట్టలు, ఆ ఖైదీ ప్యాంట్ వేసుకొని ఎళ్ళైతే మన మేడం గారు పద్ధతిగా అయితే జైల్లోకైతే వెళ్ళిపోతారు. జైల్లోకి పంపించడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పేసి అయితే నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇక్కడ జైల్లోని కంటెంట్ వస్తది ఈవిడకి ఎక్కువగా. ఇది గెయిన్ చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పేసి అయితే ఫ్లోరా షైనీ గారికి మంచి అవకాశం అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి 'డిమాండ్ పవన్' అలాగే మనకి 'మాస్ మ్యాన్ హరీష్' గారు ఫుడ్ గురించి డిస్కషన్ అయితే చేసుకుంటారన్నమాట. ఏ వండాలి ఏంటి అని చెప్పేసి అయితే డిస్కషన్ అయితే చేసుకుంటారు. 'డిమాండ్ పవన్' పప్పు అలాగే ఆమ్లెట్ అయితే వేయమంటాడండి. నెక్స్ట్ ఏంటంటే క్యారేజ్ అయితే వస్తదనమాట. తెలుసు కదా! క్యారేజ్ ఎవరెవరు తిన్నారో 'మాస్ మ్యాన్ హరీష్' గారు, 'ప్రియ' గారు, 'దమ్ము శ్రీజ' మనకి 'పవన్ కళ్యాణ్' గారైతే ఆహా! ఎంత అద్భుతంగా ఉన్నదని చెప్పేసి క్యారేజ్ భుజిస్తారనమాట. రోజుకి అదే ఫుడ్ అయితే వస్తది. ఇక్కడ చూడాలండి. ఇప్పుడేంటంటే నా సినారియో ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ టెనెంట్స్ గాని ఉంటే ఎక్కువ కంటెంట్ వస్తుంది. టెనెంట్స్‌కి ఓనర్‌గా అయ్యే అవకాశం ఉంటుంది పర్మనెంట్‌గా. సో, ఏంటంటే ఎక్కువ కంటెంట్ అయితే వస్తుంది. వీళ్ళ మీద కెమెరాలు ఎక్కువైతే ఫోకస్ అయితే చేస్తాయి. ఈళ్ళు బట్టి అయితే ఆధారపడి అయితే ఉంటదనమాట. అప్పుడే ప్రియ గారైతే ఎళ్ళిపోయారు. అప్పుడే నేను మొత్తం మాసిపోయిన బట్టలన్నీ కూడా ఏరేసి, ఆ సర్ఫ్‌లో పెట్టేసి నానేసేత్తానని చెప్పేసి అయితే ప్రియ గారైతే అంటుంటారనమాట. టూ గుడ్. వర్క్‌లోని ఇంత మంచిగా ఉండడం అనేది టూ గుడ్. ఇంకా శ్రీజ గారైతే ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఏం కర్మరా బాబు! అని చెప్పేసి అయితే ఆవిడకి మింగుడు పడదు. శ్రీజ గారికి మింగుడు పడదు. ఇప్పుడు అరమ్మా ఇప్పుడు అరు. నీ అరిసేదేదో అరు. నెక్స్టు మనకేంటంటే ఇయ్యే తిండి జరుగుతున్నాయి. ప్రెజెంట్ అయితే అందరూ భోంచేస్తారనమాట. లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది.